హాయ్ అండి, వెల్కమ్ టు పూర్ణాస్ వరల్డ్. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు బోనాల గురించిన విశేషాలను తెలుసుకుందాము. ఈ బోనాల పండుగ ఎక్కడ జరుపుకుంటున్నారు అనుకుంటున్నారండి? మన ఇండియాలో కాదు, న్యూజెర్సీలో ఎడిసన్లో ఉన్న సాయి దత్తపీఠం అనే టెంపుల్లోనండి. మన సంప్రదాయాలను గౌరవిస్తూ ఉద్యోగాలు చేసుకుంటూ క్షణం తీరిక లేకపోయినా తీరిక చేసుకొని ఎంత బాగా బోనాల పండుగ చేస్తున్నారో చూడండి. యుఎస్లో కూడా ఇంత బాగా చేస్తున్నారంటే రియల్లీ గ్రేట్ అండి. ఈ వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి, ఎన్నో విశేషాలు మీకు తెలుస్తాయి. యుఎస్లో ఎంత బాగా ఈ బోనాల పండుగ జరుపుకుంటున్నారో, ఎంత బాగా డ్యాన్స్లు వేస్తున్నారో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. కొన్న పోతరాజులే కాదు, సామాన్యులు చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా చిందేస్తూ ఉత్సవాలను వేడుకగా జరుపుకుంటారు. కాకతీయుల కాలం నుంచే ఈ బోనాల పండుగ ఉండేదని చరిత్రకారుల అభిప్రాయం అండి. కాకతీయులు దేవత ఎదురుగా అప్పుడే వండిన పాత్ర నుంచి అన్నం తీసి అమ్మవారి ముందు కుంభంగా పోసి మాతను ఆరాధించేవారంట. అమ్మవారు ఆషాఢ మాసంలో పుట్టింటికి వస్తుందని ఆమెకు ఇష్టమైన పిండి వంటలు వండి నైవేద్యంగా పెట్టడమే ఈ బోనాలు అని చెప్తారు. అమ్మవారికి కోపం వస్తే ప్రకృతి విలయతాండవం చేస్తుంది, ఎన్నో అనర్థాలు జరుగుతాయి, అంటురోగాలు ప్రబలుతాయి. 1869 సంవత్సరంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో మలేరియా వ్యాధి ప్రబలి తీవ్ర జననష్టం జరిగిందంటండి. అమ్మకు కోపం వచ్చిందని భావించిన ప్రజలు అమ్మను శాంతింపచేయడానికి ఉత్సవాలు, జాతర జరపడానికి నిర్ణయించారు. అదే బోనాల జాతర. ఈ పండుగను ఆషాఢ మాసంలోనే జరుపుకుంటారు. ఈ జంట నగరాలలోనే కాదు, మరికొన్ని తెలంగాణ ప్రాంతాలలో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకుంటారండి. ఈ పండుగ ముఖ్య ఉద్దేశం కలరా, ప్లేగు, మసూచి వంటి అంటువ్యాధులు ప్రబలకుండా, ప్రకృతి బీభత్సాలు జరగకుండా పాడి పంటలను, తమ పిల్లలను చల్లగా చూడమని అమ్మకు బోనం సమర్పిస్తారన్నమాట. బోనాలు జంట నగరాలలో గోల్కొండ కోటలోను మరికొన్ని దేవాలయాల్లోనూ జరుపుకుంటారు. సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి ఆలయంలోను, లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి దేవాలయంలోనూ జరుపుకునే బోనాల జాతరకు 100 ఏళ్ల చరిత్ర ఉందండి. ఈ ఆలయంలోనే కాక నగరంలోని 45 ప్రధాన ఆలయాల్లో కూడా లక్షలాది మంది భక్తులు బోనాలకు సమర్పించుకుంటారు. జంట నగరాలలో మొదట గోల్కొండ కోటలో జగదాంబిక ఆలయంలో బోనాలు ఆషాఢ మాసంలో ప్రతి ఆది, మంగళ, గురువారాలలో బోనాల జాతర జరుపుకుంటారండి. శతాబ్ద క్రితం మధ్యప్రదేశ్ ఉజ్జయిని నుంచి వచ్చిన సైనికుడు అప్పయ్య సికింద్రాబాదులో అమ్మవారిని ప్రతిష్ఠించడంతో ఇక్కడ బోనాలు ప్రారంభమయ్యాయి. లాల్ దర్వాజా, సింహవాహిని, మహంకాళి అమ్మవారి ఆలయంలో జరుగుతాయి. 1908 సంవత్సరంలో మూసీ నదులు పొంగటంతో నగరవాసుల బతుకులు చిన్నాభిన్నమయ్యాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీ ఖాన్ బంగారు చేటలో పట్టుచీర, ముత్యాలు, పసుపు కుంకుమలను లాల్ దర్వాజాలోని ఆలయంలో పూజ జరిపించి మూసీ నదికి సమర్పించడంతో వరదలు ఆగాయని చెప్పుకుంటారు. బోనం అంటే భోజనం. శుచిగా అన్నం వండుకుని దానిని మట్టి కుండలో కానీ ఇత్తడి గుండిగలో కానీ వండి దానిని పసుపు కుంకుమలతో అలంకరించి వేపాకు తోరణాలు కడతారు. అన్నంలో పసుపు, పాలు, చక్కెర కలిపి అన్నం తయారు చేస్తారు. నైవేద్యం తయారు చేసి ఆ పాత్రపై దీపం పెట్టి ఇంటి ఇల్లాలు కానీ ఆడపడుచు కానీ పట్టుచీరలు కట్టుకొని పూలు, నగలు అలంకరించుకొని సంతోషంగా ఆ బోనాన్ని తన తలపై పెట్టుకొని మంగళ వాయిద్యాలు, డప్పుల మధ్య ఊరేగింపుగా వెళ్ళి అమ్మకు సమర్పిస్తారు. ఈ ఊరేగింపులో నృత్యాలు చేస్తారు. వెదురు బద్దలు, రంగు కాగితాలతో తయారు చేసిన ప్రభలను, ఊయలలను అమ్మకు సమర్పిస్తారు. వానాకాలం స్టార్ట్ అవుతుంది. ఈ సమయంలో అంటురోగాలు ప్రబలే అవకాశం ఉంది. ప్రజలందరూ వెళ్ళి అమ్మను దర్శించి తమ తల్లిగా, ఇంటి ఆడపడుచుగా పూజిస్తారు. అమ్మకు సోదరుడు పోతరాజు. ఆయన ఉగ్రరూపంలో ఉంటాడు. ఒళ్ళంతా పసుపు పూసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని నిమ్మకాయలు మాలగా ధరించి ముఖాన్ని ఉగ్రరూపంగా పెట్టి చర్నాకోలతో తనను తాను కొట్టుకుంటూ డప్పులకు అనుగుణంగా నృత్యం చేస్తూ ఊరేగింపుకు వచ్చిన వారిని చర్నాకోలతో సున్నితంగా కొడుతూ ముందుకు వెళ్తూ ఉంటాడు. చర్నాకోలతో కొడితే జన్మ ధన్యమైపోయిందనుకుంటారు ఈ ప్రజలందరూ. పసుపు, వేపాకులలో ఎంతో ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి పూర్వం నుంచి వీటిని వాడేవాళ్ళు. వర్షాకాలం వీటిలో అంటురోగాలు ఎక్కువగా ప్రబలుతాయి కాబట్టి ఈ పసుపు, వేపాకులు వాడటం మూలాన అంటురోగాలు ప్రబలకుండా ఉంటాయని మన పెద్దవాళ్ళు ఎప్పుడో ఈ ఆచారాలన్నీ పెట్టారు.
తెలంగాణ ప్రజలు తమ సంస్కృతికి చిహ్నంగా భావిస్తూ అతి వైభవంగా జరుపుకునే పెద్ద పండుగ ఈ బోనాల పండుగ అండి. ఈ బోనాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. తెలంగాణలో ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో జరుపుకునే బోనాలు తెలంగాణ సంస్కృతి ఎంతో ప్రాణప్రదమైనవి. పసుపు కుంకుమలతో అందంగా అలంకరించి పైన జ్యోతిని వెలిగించిన బోనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారికి బోనాన్ని వేశాక నీళ్లతో కూడిన శాఖను సమర్పించడం ఆనవాయితీ. పోతరాజు శివసత్తుల వేషాలు, నాట్యాలు అందరినీ ఆకట్టుకుంటూ వినోదాత్మకంగా సాగుతాయి. పోతరాజే కాదండి, చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా ఎంత బాగా డ్యాన్సులు వేశారో మీరు కూడా చూడండి. ఈ వీడియో మీకోసం, చూసి ఎంజాయ్ చేయండి. పోతరాజు అసలు ఎంత బాగా చేస్తున్నాడో చూడండి డ్యాన్స్. వచ్చిన వాళ్ళు కూడా చూడండి ఎంత చక్కగా చేస్తున్నారో. అసలు వాడు డ్యాన్స్ చూస్తుంటే నిజంగా ప్రొఫెషనల్స్ చేసినట్టే ఉందండి.
వీళ్ళందరూ అమ్మవారికి బోనాలు సమర్పించడానికి గుడి లోపలికి వెళ్తున్నారు. మీరు కూడా చూడండి. న్యూజెర్సీలో కూడా బోనాల పండగ ఎంత బాగా చేశారో మీరు కూడా చూశారు కదా. మరి మీకు నచ్చిందా? కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ గ్రూప్స్లో షేర్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు చేరాలంటే పూర్ణాస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.